హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే ట్యూస్డే రోజులోగా అనమాట. ట్యూస్డే రోజు నేను ఏమేమి పనులు చేశాను, అలాగే లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ చేశాను, అలాగే మేము మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ ఏమేమి చేశాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి, అలాగే డైలీ వ్లాగ్స్ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో వచ్చేసరికి ట్యూస్డే రోజు వచ్చేసరికి నేను మార్నింగ్ లేసేసాను. 5:15 కల్లా లేసేసి వంట అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ వచ్చేసరికి కాకరకాయ కర్రీ చేద్దామని చేశాను. నేను కాకరకాయలు మజ్జిగలో ఉడకబెట్టి చేసేదాన్ని. ఈసారి వచ్చేసరికి కాకరకాయలని మజ్జిగలో ఉడకబెట్టుకోకుండా చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే మొదటిసారి చేసిన చాలా బాగా వచ్చిందండి. ఈ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు చేసిందనమాట. టేస్ట్ బాగుందని ఆ విధంగా ట్రై చేశాను. మొదటిసారి చేసిన టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ముందుగా కాకరకాయలని మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మన స్పూన్తో కాకరకాయల మీద ఉండే వాటిని క్లీన్ చేసేయాలి. తర్వాత మనము ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని కాకరకాయలని మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అలా వేగుతున్న టైంలో మనం వేయించిన శనగపప్పు పొడి అనేది చేసుకోవాలి. మిక్సీలో వేయించిన శనగపప్పు అలాగే జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ప్లేట్లో వేసుకొని మనకి ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈలోపు కాకరకాయలు అనేవి వేగుతూ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే ఎంచుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించితే ఏంటంటే కాకరకాయ లోపల అనేది ఉడకదనమాట. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో ఎంచుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఎక్కువ పట్టిద్దండి కాకరకాయలకి. ఇలా వేయించిన శనగపప్పు పొడి చేసుకొని సాల్ట్ కారం కలిపి పక్కన పెట్టేసేసుకొని కాకరకాయలు వేగిన తర్వాత ఈ పొడిని దాంట్లో కలిపేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను మొదటిసారి చేసిన టేస్ట్ చాలా బాగుందండి. మా అమ్మని అడిగి చేశాను అనమాట. చూసారు కదా, ఇక్కడ కాకరకాయలు వేగినాయి అనమాట. మీడియం ఫ్లేమ్లోనే ఎంచుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించితే తొందరగా వేగిపోతాయి, కానీ లోపల ఏంటంటే ముక్క అనేది ఉడకదు, గట్టిగా ఉంటుంది. ఇలా వేయించిన వాటిలో మనం ఏదైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నామో వేయించిన శనగపప్పు పొడి అవి వేసేస్తే సరిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ప్రతిసారి ఏంటంటే నేను మజ్జిగలో ఉడకబెట్టి ముందు రోజే మజ్జిగలో ఉడకబెట్టి తర్వాత నూనెలో వేసేసి మామూలు ఉప్పు కారం వేసేసేదాన్ని. ఈసారి ఏంటంటే ఈ ప్రాసెస్లో చేశాను అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో అయిపోతుంది. ఇలా కర్రీ చేసేసి పక్కన పెట్టేశాను. కర్రీ అయిపోతుంది అనగా ఇంకా బియ్యం అవన్నీ కడిగేసి పక్కన పెట్టేశాను. చాలా తొందరగా చేసేసుకునే ప్రాసెస్. అలాగే టిఫిన్ కోసం వచ్చేసరికి ఇంకా మా పాప అన్నం తినేస్తానంటే ఇంకా టిఫిన్ ఏం చేయలేదనమాట. ఇంకా అన్నం అయ్యే వరకు వండేసేస్తే ఇంకా టిఫిన్ కింద కూడా అన్నమే తినేసేసింది. నేను మార్నింగ్ ఇంకా మా పాపకు కలిపి బియ్యం కడిగేసి అనేది పక్కన పెట్టేశాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసే కాకరకాయ కర్రీ అండి. ఇంకా అన్నం వండిన తర్వాత ఇంకా ప్లేట్లో పెట్టేసేసి ఫ్యాన్ కింద పెట్టేసేసాను. ఒక అరగంట బియ్యం నాననిస్తానండి. ఇలా అన్నం వండేసిన తర్వాత మా పాపకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసాను. తను టిఫిన్ కింద అన్నం తినేసింది అనమాట. ఇంకా స్నాక్స్ కూడా ఈ మధ్య ఏం తీసుకెళ్ళట్లేదు, అందుకని చెప్పి స్నాక్స్ ఏం లేవన్నమాట, పెట్టట్లేదు. ఇంకా మా పాపని దించి ఇచ్చేసినాక నా పని నాకు ఉండిద్ది కదండి, మసాలా పని. చెప్పాను కదా, డైలీ జీలకర్ర అనేది కంపల్సరీ అనేసి ఒక 6 షీట్లన్నా కంపల్సరీ పోయాల్సిందే. ఇంకా 6 షీట్లు అనేవి పోసేసానండి. ఆల్రెడీ నేను ఎంత రేటు పడుతున్నాయో కూడా మీకు చెప్పాను. ఎంతంటే ప్రస్తుతానికి 300 దాకా పడుతుందండి. కేజీ 300, 320 అలా పడుతున్నాయి. మన క్వాలిటీని బట్టి తెచ్చుకోవాలి. మంచి క్వాలిటీ తెచ్చుకుంటే షీట్స్ అనేవి తొందరగా అవుతాయి. అలాగే వీటిల్లో కూడా చిన్న జీలకర్ర అలాగ డిఫరెంట్ ఉంటాయి. మనం చూసి వాటిల్లో మంచివి తెచ్చుకోవాలన్నమాట. అలాగే షీట్ కూడా మనకు వచ్చేసరికి ఎంత షీట్ ఉండాలో కూడా నేను వీడియోలో చెప్పానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఇంకా ఆరట్ల కోసం జీలకర్ర ప్యాకింగ్లో వేసేసాను. ఇంకా సీలింగ్ వేసేసి షీట్ కొట్టేయటమే. తర్వాత వచ్చేసరికి ఇంకా తాలింపు కూడా కంపల్సరీ కదండి. ఇంకా తాలింపు కూడా ఒక 6 షీట్లు అనేవి పోసాను అనమాట. కొంచెం పని అయినా సరే డైలీ చేసుకుంటూ ఉంటాను, మనకి పని ఉండిద్దని చెప్పేసి ఇంకా ఇలా ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. తాలింపు మిక్సింగ్ కూడా మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. తాలింపుని మనం ఎప్పుడు మిక్స్ చేసుకుంటా ప్యాక్ చేసుకోవాలండి. ఎందుకంటే అన్ని తాలింపు పచ్చిపప్పు ఆవాలు సాయమినపప్పు అన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి అలా మనం మిక్స్ చేసుకుంటా ప్యాకింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ జీలకర్ర ప్యాకింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను తాలింపు పోస్తున్నాను. 6 షీట్లు మొత్తం అంటే లాస్ట్కి వచ్చేసింది అనమాట తాలింపు. అందుకని చెప్పేసి మొత్తం వేసేస్తున్నాను. ఇంత కొలత అని నాకు అలవాటు అయిపోయింది కాబట్టి కొలత అనేది ఏం లేదు, కాకపోతే నేను మిక్స్ చేసుకుంటా వేసుకుంటాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒకేసారి ఒక పావు
పావు కేజీ తెప్పించుకుంటే ఒక 15 రోజులు అలా వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే చిన్న చిన్నవి కదా వేసేది, అందుకే ఎక్కువ రోజులు వస్తాయి. ఒక పావు కేజీ తెప్పింగానే ఎంత చిన్నగా కట్ చేశానో చూడండి. ఇలాగా తాలింపు అనేది వేసేస్తున్నాను అనమాట. తాలింపు వచ్చేసి మనకి ఒక షీట్ వచ్చేసరికి 160 గ్రాములు అలా ఉంటే సరిపోతుంది. ఇలా తాలింపు ఒక 7 షీట్లు ప్యాకింగ్ చేశాను అనమాట. ఇలా డైలీ ఉంటాయండి జీలకర్ర తాలింపు అనేవి. గసాలు అయితే వారంలో 2-3 టైమ్స్ ఉంటాయి. ఇంకా తాలింపు అనేది ప్యాకింగ్లో వేసేసిన తర్వాత ఇంకా సీలింగ్ వేసేస్తున్నాను. సీలింగ్ వచ్చేసరికి 4x4 సైజ్ కవర్లు అనేవి వాడతామండి మనము. అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 8x11 సైజ్ అనేవి వాడతాము. ఇంకా తాలింపు వేసిన తర్వాత ఇంకా ఆ చెక్క లవంగం పోయాల్సి వచ్చిందండి. ఒక 4 అట్లు చెక్క లవంగం వచ్చేసరికి మాకు వారంలో ఒక 6 అట్లు అలా సేల్ అవుతాయి అనమాట. చెక్క లవంగం వరకు పోసేసాను, అవి కూడా ఒక 4 అట్లు. తర్వాత వచ్చేసరికి ఇంకా ధనియాలు కావాల్సి వస్తే ఒక 4 అట్లు అవి పోసాను. టోటల్గా వచ్చేసరికి ఒక 4-5 ఐటమ్స్ మాత్రమే పోయాల్సి వచ్చిందండి. ఇవే కాకుండా మేము ఇంకా వాము ఇలాంటివి కూడా పోస్తాము. కాకపోతే అవి నెల మొత్తం మీద 2 సార్లు అయిపోస్తామండి. వాము అనేవి సొంటి కానీ అలా మిగతా ఐటమ్స్ అయినా సరే ఇలా ఒక్కొక్క ఐటమ్ మీకు చెప్తా ఉంటానండి ఎంత రేట్ పడుతున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారు కదా తాలింపు అనేది ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా చెక్క లవంగా నేను ప్యాకెట్లో వేసేసి సీలింగ్ వేసేస్తున్నానండి. మనము చెక్క వచ్చేసరికి దగ్గర ఇప్పుడు 350 దాకా పడుతుంది. మనకి షీట్స్ వచ్చేసరికి ఒక 20 షీట్స్ అలా చేసుకోవాలన్నమాట. 20 షీట్స్ చేసుకొని ఒక్కొక్క షీట్ని మనం 35 రూపీస్కి అమ్మితే మనకి 10-11 రూపాయల లాభం అనేది వస్తుంది. ఇక్కడ నేను సీలింగ్ వేసేసాను చెక్క లవంగంని, అలాగే షీట్కి కొట్టేస్తున్నాను. మన కవర్లు కూడా 3 సైజు కవర్లు అండి. అలాగే షీట్ సైజు వచ్చేసరికి 7-11 సైజు. ఇంక ఇవి అయిపోయిన తర్వాత ధనియాలు ప్యాకింగ్ చేయాల్సి వస్తే ధనియాలు కూడా పోస్తున్నాను అనమాట. ధనియాలు వచ్చేసరికి కేజీ 200 కేజీ వచ్చేసరికి 130 దాకా పడుతుంది. మేమంటే 2 కేజీలు అలా తెస్తాంలేండి. అందుకని 2 కేజీలు వచ్చేసరికి 260-270 దాకా పడుతుంది. ఇక్కడ ధనియాలు కావాలంటే ఒక 4 షీట్లు పోస్తున్నాను అనమాట. ఇలా డైలీ ఒక 4-5 ఐటమ్స్ అయినా పోస్తూ ఉంటాను. పని లేకుండా కన్నా ఇలా కొంచెం సేపు అన్నా పని చేస్తే నాకు కొంచెం హాయిగా ఉండిద్ది అనమాట. ఇంక ఇవి ప్యాకింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం కొంచెంసేపు మళ్ళీ రెస్ట్ ఖాళీ ఉండిద్ది కదండి. ఇంకా తర్వాత మా పాప వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పని ఉండిద్ది అనమాట. అందుకని ఒక 2 గంటలు ఈ పని మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇంక ఇవి ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీలేండి. ఇంకా ఇవి ధనియాలు అవన్నీ ప్యాకింగ్లో వేసేసి సీలింగ్ వేసేస్తున్నాను. సీలింగ్ ఈ ధనియాలు వచ్చేసరికి కవర్లు 4x4 సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఏ తాలింపుకి ఏ కవర్లు యూజ్ చేస్తామో అవే వీటికి కూడా అనమాట. షీట్ సైజు కూడా 8-11 సైజేనండి. చూసారు కదండి, ఇదే నా ట్యూస్డే రోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మేము చేసే మసాలా వ్యాపారం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగొచ్చు, నేను రిప్లై ఇస్తాను. లేకపోతే వీడియోలో అన్నా చెప్తాను. చూసారు కదండి, వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి. బాయ్.